ప్రైజ్ లార్డ్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఏకనామము కలిగిన క్రీస్తు యేసు నామమున అందరికీ కూడా ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన మంచి వాగ్దానము, అది పరమగీతములో నుండి 5వ అధ్యాయము 16వ లేఖనాన్ని మనం చూసినట్లయితే చూడండి. అతని నోరు మధురము, అతడు అతి కాంక్షణీయుడు. దేవుని యొక్క నోరు అతి మధురమైనది. ఆయన యొక్క స్వరము మరి ఎంతో మధురమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అతడు అతి కాంక్షణీయుడు. ఎంతగా నిన్ను ప్రేమిస్తాడంటే చెప్పని అలివి కానటువంటి ప్రేమ ఆయనది ఈ లోకం మీద ఉంది. అట్టి అతి కాంక్షణీయుడైనటువంటి దేవాతి దేవుని యొక్క నోటి నుండి వచ్చుచున్న ఆ మధురమైన మాటలను వినాలి అనుకున్నట్లయితే ఏ దినము నుండి అయినా సరే మనము మారాలి. మన మాట మారాలి, మన నోరు మారాలి. మన నోటి నుండి వచ్చే మాటలు దేవునికి వినసొంపుగా ఉండాలి. ఆయన మాటలైతే మాత్రం అతి మధురమే. కానీ మన మాటలే మరి లోకంలో ఎలా ఉన్నాయో మనలను మనం పరీక్షించుకొని ఈ దినము నుండి అయినా సరే మన నోటిని మనము కాచుకొని ఆ మధురమైన మాటలు వినడానికి కావలసిన చెవులను, గ్రహించుటకు కావలసిన హృదయమును దేవుడు దయచేయాలని మనమందరం కూడా అడుగుదాం. అంతేకాకుండా అతి కాంక్షణీయుడైనటువంటి దేవాతి దేవునికి మనం ఎంతో సన్నిధిగా సమీపంగా ఉందామని మరి ఈనాటి నుండి అనుకున్నట్లయితే ఇప్పుడే ఈ దినమనే మనమందరం కూడా తలలు ఉంచుకుంటాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు ఎనలేని కృతజ్ఞతలు స్తుతి స్తోత్రంలో నీవు ఇచ్చిన ఆయుష్ కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయమున మీ యొక్క మధురమైనటువంటి మాటలు మీ నోటి నుండి మేము వినడానికి, అలాగే మీరు అతి కాంక్షణీయుడుగా ఈ లోకమును అంతగా మీరు ప్రేమిస్తూ ఉన్నారు. మరి ఇట్టి ప్రేమ అనురాగములను మేము పొందుకొని మీ మాటలు వినడానికి కావలసిన కృపను, సహాయమును మాకును దయచేయమని బ్రతిములు అడుగుతూ ఈ ఉదయకాల సమయమున వీక్షించుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.